ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. పిల్లలు ఎప్పుడైతే టీన్స్కి వస్తూ ఉంటుంటారో స్టడీస్ గోల్స్తో పాటు వాళ్ళకి బ్యూటీ పైన కూడా ఫోకస్ వెళ్ళిపోతుంటుంది. వాటిపైన అవేర్నెస్సా లేదంటే అవగాహన, ఇంట్రెస్టా, ఇవన్నీ పేర్లు మనం కనుక పెట్టుకుంటూ పోతే ఆ రీజన్ ఏంటి అంటారు? ఆ కాన్షియస్నెస్ ఎందుకు పెరుగుతుంది బ్యూటీ పైన? మెయిన్ రీజన్స్ వేటి వల్ల అంటారు? బేసికల్గా దేని మీదైనా ఫోకస్ ఎందుకు వస్తుంది అని అంటే డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై. జనరల్గా డిమాండ్ ఉన్నదనుకోండి, ఇక్కడ డిమాండ్ ఉంది అన్నప్పుడు ఇప్పుడు నాది ఇక్కడ డిమాండ్ ఉంది అని తెలిసింది నాకు. సో నేను ఏం చేస్తాను, ఓకే నా డిమాండ్ ఉంది, సో నేను సప్లై చేయాలి, మీకు నా డెలివర్ చేయాలి. నా ఫోకస్ అంతా సబ్జెక్ట్ మీద. ఇంకా నేను డిమాండ్ పెంచుకోవడానికి, ఇంకా ఓకే ఈ డిమాండ్లో నేను మీరుండే ఆ ప్రొఫైల్లో నేను ఫిట్ అవ్వాలి. డిమాండ్స్ ఇవి ఉన్నాయి. ఏంటి? అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలి, జుట్టు పొడవు ఉండాలి, మొహం మీద పింపుల్స్ ఉండకూడదు, జుట్టు ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ ఎక్కువ ఉండకూడదు అని కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అంటే లిటరల్లీ ఒక నిజంగా చెప్పాలంటే ఒక అసెంబ్లీడే చేయాలి. అర్థమవుతుందా? ఈ పుట్టుకకు అంటే ఒక రంగు కానివ్వండి, తెల్లగా ఉండాలి అన్నా, లేకపోతే హైట్ అయినా, లేకపోతే ముక్కు మొహం తీర్చిదిద్దినట్టు ఏదైనా కూడా ఇట్స్ ఆల్ ఇన్ ద జీన్స్. అది జీన్స్ అంటే అది బేసికల్గా అది నేచర్లో ఏది ఎక్కువ అవుతే ఏది తక్కువ అయితే దట్ ఈస్ అగైన్ సైన్స్ అనుకొని, సోషల్ అనుకొని అండి, మనకు సంబంధం లేదు. సో అది వచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్టెన్స్ లెవెల్స్ పెట్టకుండా ఎక్స్పెక్టేషన్స్ అనేది మరి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అని చెప్పడానికి కొన్ని తీసుకున్నారు. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఎందుకంటే అంతకుముందు మనం ఆలోచిస్తే అసలు లేడీస్ ఎట్లా మంచి ప్లంపీగా ఉండేవాళ్ళు, చక్కగా ఎట్లా ఉంటే అట్లా వాళ్ళ డ్రెస్సింగ్ కూడా బాయిష్గా ఉండేది. లైక్ అది అంటే ఇట్లా గోచిలాగా కట్టుకుని ఉండేవాళ్ళు మీరు గమనిస్తే. సో పొడుగు జాకెట్లు వేసుకునేవాళ్ళు, పొడుగు హ్యాండ్స్ వేసుకునేవాళ్ళు, కాలర్ నెక్లు వేసుకునే. ఇట్స్ ఆల్ అ డిఫరెంట్ స్టేట్మెంట్ ఉండే. లేడీ ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్ స్టేట్మెంట్. లేడీ ఈజ్ ఈక్వల్ టు ఐ కెన్ సే ప్లంపీ. ఆ వెయిట్ మీద అంతే ధ్యాస అప్పుడు పెట్టలే. ఎందుకంటే లా ఉన్నా కూడా వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు కాబట్టి అప్పుడు ఫిజికల్ హెల్త్ అదంతా కూడా పెద్ద కాన్సెప్ట్ లేదు. అయితే నేను అవగాహన, నాకు యాజ్ నా లైఫ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడినా కూడా బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఏమైంది, వాళ్ళది ఏంటి స్కిన్ తెల్లగా. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్రిటిషర్స్ని మీరు మనకిప్పుడు మనం పాత సినిమాలు చూసిన వాళ్ళని ఎంత అందంగా చూపిస్తారండి. అంటే సన్నగా ఇట్లా చక్కగా మోడర్న్ డ్రెస్సులు వేసుకొని కాళ్ళు కనిపించే ఇట్లాగే కదా. అంటే ఫిగర్ ఫిట్ డ్రెస్సెస్, గౌన్స్. ఇప్పుడు మనం వేసే గౌన్స్ అప్పుడు ఉన్నాయా మరి? అవి ఎక్కడి నుంచి తీసుకున్నాము? సో మనకి అవన్నీ అక్కడి నుంచి పిక్ చేశారు. మనుషుల బిహేవియర్ నచ్చలేదు కానీ వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నామా లేదా? ఇప్పుడు ఏది మాట్లాడినా మనం ఆ కల్చర్ గురించే గొడవలు అవుతున్నాయి. మన పాత తరం వాళ్ళు మన దేశ పరిస్థితుల్లో ఉన్నవైతే ఇలా ఉండాలి అని అన్నాము, కానీ మనం వల్ల అడాప్టెడ్వి తీసుకొని కాన్ఫ్లిక్ట్ జరగటం జరుగుతుంది. మీరు అడిగిన క్వశ్చన్కి అందుకనే డిమాండ్ ఏంటి, ఇలా సన్నగా ఉండాలి, ఇలా ఒక అందంగా ఉండాలి. అబ్బాయికి నచ్చాలని అంటే ఫిజికల్ అపియరెన్స్. అమ్మ వాళ్ళ ఒక పెథటిక్ థింగ్ ఏంటి అంటే ఉషా, సొసైటీ డిమాండ్స్ పెట్టింది. ఆ సొసైటీ ఎవరు? మళ్ళీ మనం అందరం కలిస్తేనే సొసైటీ. ఆ సొసైటీ డిమాండ్స్కి తల్లిదండ్రులు కూడా తల వంచాల్సి వస్తుంది. ఆ తల్లిదండ్రులు తల వంచవలసి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి పిల్లలకి డైరెక్ట్గా కొంతమందికి ఇంపాక్ట్ అవుతాయి. దే అడాప్ట్ దెమ్సెల్వ్స్ కొన్ని. ఇప్పుడు గోల్స్ అన్నంగానే మీరు చెప్పండి, కొంతమంది వాళ్ళంతటా వాళ్ళు చదువుకుంటారు, కొంతమంది పేరెంట్స్ తల వంచి చదువు అని. సో సేమ్ ఇది కూడా అంతే. కొంతమందికి వాళ్ళంతటా వాళ్ళకి అందంగా ఉండాలి, ఇలా ఉండాలని ఒకవేళ నల్లగా ఉంటే ఇన్ఫీరియర్లోకి వెళ్ళటం, లావుగా ఉంటే ఇన్ఫీరియర్లోకి వెళ్ళడం, సన్నగా ఉంటే పొగరు పెరగడం, తెల్లగా ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగటం, ఆ ఫ్లాంట్ చేయటం, ఇవన్నీ వాళ్ళ పర్సనల్గా పిచ్చేస్తారు. అయితే కొంతమంది మనము చదువులో ఎలాగ తల్లిదండ్రులు ఎంబడబడతారో, తల్లిదండ్రులకి పిల్లలు ఎలా ఎదగగానే ఆ టీనేజ్ ఆ వయస్సు రాగానే ఏమవుతుందంటే, ఓకే నా బిడ్డ చదువుకోవటం వరకు ఓకే, కానీ నల్లగా ఉంటే చేసుకోరేమో, లావుగా ఉంటే చేసుకోరేమో అనే ఒక భయంతో ఏం చేస్తారంటే అసలు పిల్లలకు మనస్సు
ఎఫెక్ట్ అవుతుంది, నా తల్లికి కూడా నచ్చట్లేదా అనే ఉద్దేశం క్రియేట్ అవుతుంది. అది వాళ్ళని ఎక్కడ బిహేవియరల్ ఇష్యూస్కి కానీ, వాళ్ళ మానసిక పరిస్థితిని డౌన్ చేయడం కానివ్వండి, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బకొట్టడం కానివ్వండి, నమ్మకం లేకపోవడం కానివ్వండి, అవన్నీ ఒక్కొక్కటి మెట్టు డిపెండింగ్ అపాన్ పీపుల్. మళ్ళా బట్ ఆ కామన్ సెన్స్ పేరెంట్స్కి పనిచేయదు. నల్లగా ఉన్న అమ్మాయి తెల్లగా అవుతుందా? నువ్వు ఏం పొయ్యి రాదు. మనకేదో ఒకటి ఉంది చూసారా, ఎంత రుద్దినా ఎలకతోలకే కన్నా నల్లపోనని. అసలు స్కిన్ కలర్ తోటి డిసైడే చేయొద్దు బ్యూటీ. బ్యూటీ ఈజ్ లైజ్ ఇన్ ద హార్ట్, బిహోల్డర్ హైజ్ అంటారు. అందుకే ఒక అమ్మాయి నార్మల్గా ఉన్న ఒక అందమైన అబ్బాయి చేసుకున్నాడు కోకొల్లలు ఉన్నాయి. అసలు కాకి ముక్కుకి దొండపండు ఎలా నచ్చిందిరా నీకు, అందంగా లేదురా అంటే ఆ అబ్బాయి బ్యూటీ లైజ్ ఇన్ ద బిహోల్డర్స్ ఐజ్ అన్నట్టు ఆ అబ్బాయికి తాను మెచ్చింది రంభ. అర్థమవుతుందా? ఆ అబ్బాయి మనసు చూసి ఉండొచ్చు, బిహేవియర్ చూడొచ్చు. ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టం కాబట్టి నన్ను ఇష్టపడే అమ్మాయి కావాలి అనుకొని ఉండొచ్చు. ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. అయితే మేజర్ వాస్ట్గా ఒక సొసైటీలో ఉన్న ఇప్పుడు నేను అన్న డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆ తపన. అయితే చెప్పేటప్పుడు ఖచ్చితంగా స్కిన్ తెల్లగా అక్కర్లేదు, హెల్దీగా ఉండాలి. హెల్దీగా అంటే ఏంటి? హైజీన్గా ఉండాలి. మొహం నీట్గా కడుక్కోండి బెట్ట, మంచిగా ఉంటుంది. అసలు ఒక మాట చెప్పండి, నల్లగా ఉన్న అందంగా ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళనే ఇంకా ఏమంటారు బ్లాక్ బ్యూటీ. నీకు వైట్ బ్యూటీ అని ఎక్కడ విన్నారా మీరు? ఏమీ లేదు. తెల్లగా ఉండి బ్యూటీగా ఉన్నదని అన్న వాళ్ళని తక్కువ, కానీ బ్లాక్ బ్యూటీ అని చెప్పే అప్పుడు అసలు ఒక కాన్ఫిడెన్స్ నాకు భలే అనిపిస్తుంది ఆ పదం కూడా. మీరు ప్రియాంక చోప్రాని చూడండి, షీఈ్ మోర్ దాన్ డస్కీ. అంటే డస్కీకి ఒక లెవెల్ తక్కువే. షీ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. పేరెంట్స్ ఏ రోజు ఆమెను డిఫైన్ చెయ్యాల. లిప్స్ పెద్దగా ఉన్నాయని ఆమెను ఎన్నో కమెంట్ చేసేవాళ్ళంట. నల్లగా ఉందని డిస్క్రిమినేషన్ చేసి అమెరికా స్కూల్లో చదువుకుంటుంటే వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళి యూఎస్లో చదువుదామని వెళ్ళింది ఇంటర్ ఆ టైంలో స్కూలింగ్కి వెళ్తే షీ కుడెంట్ సస్టైన్ అండి అక్కడ. ఈరోజు అదే అమెరికాలో అదే బ్లాక్ బ్యూటీ రూల్ చేస్తోంది. అదండి కాన్ఫిడెన్స్ అంటే. ఎందుకంటే పేరెంట్స్ డిఫైన్ చేయలే. పేరెంట్స్ ఏం చేశారంటే ఆ అమ్మాయి ఫోటోని ర్యాండమ్గా అమెరికాలో అక్కడ బతకలేక వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మ ఊరికే ఎవరో అంటే ఊరికే మిస్ వరల్డ్కి దానికి పంపించింది. షీ వన్ మిస్ వరల్డ్ అండి. ఏమైనా జోకా? పేరెంట్స్ కాన్ఫిడెన్స్కి మొక్కాలా వద్దా? బట్ ఇక్కడ చూస్తే పేరెంట్స్ మీరు అన్నట్టుగానే ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ కలర్, వాళ్ళ హైట్, వాళ్ళ వెయిట్ గురించి వీళ్ళు పడే తాపత్రయ తెలియకుండానే ఇంపాక్ట్ దానికి రీజన్ విక్టిమ్స్. మరి అలాగే సెలెక్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అబ్బాయిలు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? అబ్బాయి తల్లిదండ్రులు ఏం సెలెక్ట్ చేస్తున్నారు? ఆస్తి ఉన్న అక్కడ ఒక 10 మంది ఉన్నారండి. ఆస్తి ఉంది, చదువు ఉంది, కానీ కొంచెం లావు ఉంది, కొంచెం నల్లగా ఉంది. అరే నాకు ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ ఉంది, అది అబ్బాయిల విషయంలో కూడా జరుగుతుందిరా బాబు. నాకు రీసెంట్ ఎక్స్పీరియన్స్లో కూడా ఒక పెళ్లి సెటిల్ అయిందండి. ఒక మంచి చదువు ఉన్న వాళ్ళకి మంచిగా అసలు ఏది వెనక్కి చూసుకోవద్దు, మీడియం కంటే అబోవ్ యావరేజ్ ఆస్తి ఉంది, చదువు ఉంది, ఎక్సలెంట్ ఫ్యామిలీ అంటే ఇక అసలు బ్రహ్మాండమైన లావు ఉంటారు. ఆ లావు మీద పిల్లకి లేదు బాధ. రిలేటివ్స్ అట్లా సెలెక్ట్ చేసుకుంది, తప్పు పని చేశారేమో అని అంటుంటే ఏదో ఒక రోజు ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ ని హిలాయిస్తున్నామా లేదా? మనం ఆ అమ్మాయికి సెల్యూట్ చేయాలా బికాస్ ఫిజికల్ బ్యూటీ మీద పోతలేదని? సమాజంలో ఏ చెడు పెరుగు ఉంది అని బాధపడాలా? అర్థం కావట్లేదు. సంబంధాలు ఎందుకంటే అవునబ్బా విక్టిమ్. నేను విన్నాను 5'9" ఉన్న అమ్మాయిల్ని చేసుకోమంటే మోడలింగ్కి పనికొస్తారు కానీ వయసు వచ్చిన తర్వాత వంగిపోతారని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? సో ఇది ఒక కండిషన్స్ డిమాండ్స్ వల్ల అది ఫుల్ఫిల్ అవ్వలేక తల్లులు ఒక ఆత్రంతో ఆ పాపెళ్ళు పిల్లలు అమ్మాయిలు బాధపడతారని చూడకుండా నేను ఒక ఇన్స్టా రీల్ చూసాను రౌషా. అది చూస్తున్నంత సేపు ఆ మ్యూజిక్ వేయడం వలన ఏమో నాకు ఎంత పెయిన్ అనిపించిందో. అమ్మాయి చదువుకుంటుంటది, వాళ్ళ అమ్మ వచ్చేసి దబా 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 అది తల్లి ప్రేమ అనాలా, పిచ్చితనం అనాలా, సొసైటీకి భయపడ్డం అనాలా, సాటిస్ఫై చేయడానికి అనే తప్పనని చెప్పాలి. వచ్చి ఇలా తిప్పేస్తుంది గట్టిగా. అంటే అంటే ఆరాటం అనుకోండి, ఆర్బాట అని అనుకోండి అండి. తిప్పేస్తే అమ్మమ్మ పడరియునా అంటుంది ఆ పిల్ల. అంటే నేను చదువుకుంటున్నాను కదా అంటుంది. అంటే రుక్ అని చెప్పేసి దబదబా గంధమో పసుపో మంచి ఒక మాస్క్ చేసి పెడుతుంది. అది పెట్టి వెళ్ళంగానే అమ్మాయికి ఏం తడుతుంది, ఒక రకమైన అంటే ఇంపాక్ట్. అది అలా డల్ అయిపోతుంది. అప్పటిదాకున్న కాన్ఫిడెన్స్ని చదువుకుంటున్న మంచి అమ్మాయి కాన్ఫిడెన్స్ వచ్చి దెబ్బతీస్తే ఇప్పుడు అది చదువుకోగలుగుతుంది. అది ఆ క్షణం గురించి మాట్లాడుతున్నా.
ఆ పిల్లకి అసలు ఎమ్మటే ఏంటి మా అమ్మ అనేది. లావు ఉంటే మనము ఎక్కడన్నా పోయినప్పుడు చేస్తుంటే పొట్ట తగ్గించు, లాగు, లోపలికి అనుకో అంటాము. అయితే నువ్వు చెప్పాల్సిన విధానాన్ని మార్చి ఎవడికో నచ్చడానికి అక్కర్లేదు. నువ్వు ఫిట్ ఉండడము, నువ్వు ఫేస్ హైజీన్ చేయడం, నల్లగా ఉన్న ఫేస్ నీట్గా మెయిన్ చేసుకొని హెల్దీగా ఉంటే గనక నువ్వు అలా వెళ్తూ, అరే పాతకాలంలో అలా వెళ్తూ కాస్త మీగడ తీసుకొని పెట్టుకునే వాళ్ళు కొల్లలు ఉన్నారు. అది తప్పెందుకు అవుతుంది? నువ్వు అందంగా కనిపించడానికి కాదు, కాస్త నిగారింపుగా కనిపించడానికి. అరే ఒకసారి ఆలోచించు, నీ హెల్దీ స్కిన్, టోన్డ్ బాడీ, మంచిగా ఫిట్నెస్ ఉండి బాడీ ఉంటే ఇక ఎత్తు పొడవు అంటారా, అసలు దాన్ని ఏమీ చేయలేము, అది నాన్ సెన్స్. దాని మీద కమెంట్ చేయడం అనేది. సో ఇవి కాకుండా నువ్వు ఉంటే ఆత్మస్థైర్యం పెరుగుతుందా, పెరగదా? రంగుతోటి డిసైడ్ చేయకండి. రంగు ఈజ్ గివెన్ బై టోటలీ గాడ్. యూ కెన్ ఎన్హాన్స్ హైజీన్ స్కిన్, హెల్దీ స్కిన్, దట్ ఇంప్రూవ్స్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు అది బీ కోసం చెయ్యండి. ఇంకొకళ్ళని ఇంప్రెస్ చేయడానికి, లైన్లో ముందుకు పోవడానికి, చెయ్యడానికి. అంటే ఈ అమ్మాయి కంటే తెల్లగా ఉంటే ఇప్పుడు అంతే కదా, ఫోటో చూస్తారు, చూసుకుంటా ఈ అమ్మాయి స్కిన్, ఎరే ఈ అమ్మాయికి మొటిమలు ఉన్నాయి రా తీసే, ఈ అమ్మాయి కంటే కొంచెం తెల్లగా లేదు, షేడ్ కార్డ్స్. ఎంత అన్యాయం అండి. ఓకే, తెల్లగా ఉంది, పొడ్డుకు చుట్టుంది, బక్కగా ఉంది, గుణము రాక్షసి గుణం ఉంది, ఏం లాభం అంటున్నా? నార్మల్గా ఉంది, కొంచెం అటు ఇటుగా కొంచెం చబ్బీగా ఉంది, కానీ గుణం బాగుంది. ఏది కావాలి నీకు? నువ్వు నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? అయితే నీకు అప్పటికి బుద్ధి వచ్చే వరకు నీ కొడుక్కి మైండ్లో ఏం నేర్పించావు? సన్నగా ఉండాలి, బాగుండాలి, అందంగా ఉండాలని నేర్పించావు. వాడు ఇప్పుడు నువ్వు ఇలా మంచిగా ఉన్న ఫ్యామిలీ, మంచి అమ్మాయిరా, అసలు ఆ ఉంటే ఏమవుతుంది అని చెప్తే మారుతాడా? డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉంటుందా, ఉండదా పెళ్లి చేసుకున్నాక? సో ఈ పారామీటర్స్ మనం చిన్నప్పటి నుంచి అబ్బాయిల మైండ్లో వేయటం వల్ల వీళ్ళకి ఇలాంటి అమ్మాయిలే అందగత్తెలు అనే ఒక స్ట్రీమ్ డౌన్. దానికి సపోర్ట్ సిస్టమ్ పేరెంట్స్ ఉన్నారు అని మనం సొసైటీ డిమాండ్కి పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ సిస్టమ్ అయినరో, కమర్షియల్ యాడ్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఇవన్నీ సపోర్ట్ సిస్టమ్ కాదా? వీటన్నిటికీ ఎస్ కరెక్ట్ ఇదే ఆమోదం. ఇప్పుడు భగవద్గీత నేర్చుకోండి కరెక్ట్ అని కొంతమంది చెప్తుంటే, అందరు స్పిరిచువల్ లీడర్స్ అదే చెప్తుంటే మనం నమ్ముతున్నామా లేదా? ఇప్పుడు అదే సొసైటీలో డిమాండ్ పెట్టి పిల్లలకు అది నేర్పించారు, ఇదే రూల్స్ అని చెప్పినప్పుడు పేరెంట్స్ దాసోహమైనరు. దానికి సపోర్ట్ సిస్టమ్ ఎవరైనరు? ఎస్ అని ఇంకొక మొత్తం ఒక ఐ కెన్ సే దీన్ని ఏమంటారంటే ఒక గ్రూప్ సినర్జీ తయారైంది. ఒక మొత్తం అందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక లాగా తయారయ్యి వీళ్ళందరిది పెద్ద గ్రూప్ రాది. ఇప్పుడు ఎవరిని వాదించడానికి లేదు. అబ్బాయిల తల్లిదండ్రుల, అబ్బాయిల, సినిమాల, కమర్షియల్ యాడ్స్, అర్థం లేని చోట ఒక అందమైన అమ్మాయిని సెక్సీగా పెట్టడా? కమర్షియల్ యాడ్స్లో అసలు అక్కడ రిక్వైరే ఉండదు అమ్మాయిది, ఏదో మగవాళ్ళ దానికి కూడా పెడతారు. సో ఇంత పెద్ద దానికి వలలో నుంచి బయటపడలేక ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ పిల్లలు వాళ్ళు విక్టిమ్ అవుతూ ఆ భయాందోళనని ఏదైతే పిల్లలకు హర్ట్ అవుతారు అనే ఒక మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామని ఆలోచించకుండా వీళ్ళకి వీళ్ళందరూ కాదు, నువ్వు ఇట్లా చదువుకో, ఇట్లా కాన్ఫిడెంట్గా ఉండు, ఇవన్నీ స్కిల్స్ బ్యూటీని పెంచుతాయి, గుణం బ్యూటీని పెంచుతుంది, నీ అందము నీ లోపల గుణంలో ఉంటుంది. ఇవన్నీ పట్టించుకోక బిడ్డ, నువ్వు చాలా అందంగా ఉన్నావు నాన్న, కలర్ తక్కువ ఉన్నా కూడా. లేకపోతే ఇలా గనక నువ్వు ఒకవేళ మోటివేట్ చేస్తే పిల్లలు ఏమన్నా అవుతుందా? అవ్వదు. సో ఇది పేరెంట్స్ ఇక్కడ స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అంటే లావు విషయం అంటే తగ్గించుకోవచ్చా లేదా? తగ్గించుకోవచ్చు. అదెందుకు? హెల్దీ కోసము, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కోసము. ఇప్పటి కాలం పిల్లలకైతే వాళ్ళకి ఇష్టం ఉన్న బట్టలు వేసుకోవడం. నేనేమంటాను, కొంచెం హెవీగా ఉన్నప్పుడు కొంచెం మరి కప్పుకునే బట్టలు వేసుకోండి. దరిద్రం అదే చెప్తున్నా. అయ్యో మా కాలనీలో ఎప్పుడైనా మామూలుగా చెప్తుంటారు, పిల్లలు చెప్తారు, ఇట్లా లావు ఉంది, ఇట్లా మాట్లాడుతుంటే పిల్లలు అంటారు, అమ్మో బయట వాకింగ్ చేయాలంటే ఈ ఆంటీల గోల, ఏంటే బక్కగైనావు, నల్లగైనావు, ఏంటమ్మా ఊరికే అని గొడవ చేస్తారు తెలుసా వచ్చి. అంటే ఇట్స్ ప్రాక్టికల్గా ఫీల్ అవుతున్నాం. అసలు భయం వేస్తుంది, వీళ్ళు ఇలా వస్తుంటే మేము ఇలా వెళ్ళిపోతాం తెలుసా అని చెప్తున్నారు. జస్ట్ ఇప్పుడు ఇట్స్ రైట్ కాంబినేషన్ నాకు గుర్తొచ్చింది. లిటరల్లీ భయపడతారా? ట్రూ మ్యామ్. వాళ్ళు నార్మల్గా అంటున్నాం అనుకుంటారు, పాపం వీళ్ళేంటి ఓ పెద్ద పగబట్టి అదే ఎజెండాగా అంటున్నారు అనట్లా. నేను అదే చెప్పా, సొసైటీ డిమాండ్కి సొసైటీ మళ్ళీ మనమే అన్న విషయాన్ని మర్చిపోతున్నాము. అంటే నేను అందుకే చెప్తాను, మన బిడ్డ అట్లా ఉంటే అనొద్దు అంటే నువ్వు వేరే బిడ్డను ఎట్లా అంటావు? సన్నగా అవ్వండి హెల్దీ కోసం అని చెప్తాను, నాట్ టు ప్రూవ్ ఇట్ టు ఎనీబడి. ఎవరికో నచ్చడానికి చచ్చినా తగ్గకండి. మీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హెల్తీ కోసం ఖచ్చితంగా తగ్గండి. అది మీ చేతిలో ఉన్నది. ఇక రంగు రూపు
వీళ్ళ గురించి మాత్రం ఈ ముక్కు ఇట్లుంది, ఇట్లుంది, కళ్ళు ఇట్లుంది, అది అసలు దేవుడు ఇచ్చింది కదరా తల్లి, దాని గురించి కమెంట్ చేయడం అనేది మూర్ఖత్వం. అది ఇంకా దౌర్భాగ్యం. అవైతే ఏమీ చేయలేం. కరెక్ట్ మీరు అన్నట్టు, నీ ముక్కు ఇలా ఉంది, లేకపోతే నీ మూతి ఇలా ఉంది, నీ కళ్ళు కాస్త పెద్దగా, ఒరే బాబా నువ్వు కన్నదే కదా, అది నువ్వు కన్న పిల్లేగా, నువ్వు తయారు చేసిన పీసే కదా, అదేం చేస్తుంది? ఇప్పుడు కలర్ కూడా అదేం చేస్తుంది చెప్పండి మీరు? హెయిర్ గురించి మాట్లాడతారు, కంపారిజన్. అదైతే ఖచ్చితంగా పెయిన్ఫుల్లే. నేను ఇన్స్టా చూసినప్పుడు చాలా అలా ఒక నిమిషం ఎమోషనల్ అయ్యా. ఖచ్చితంగా అందం అనేది మీ గుణంలో ఉంటుంది. సో ఎవరైనా మిమ్మల్ని అలా డిమోటివేట్ చేసి రంగు గురించి లేకపోతే ఎత్తు గురించి, మీ కళ్ళు బాలేవు, ముక్కు బాలేదు అంటే ఏం లేదు. ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే మీరే. సో ఆ వంకలు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఎక్కడో మీ మీద జలసీ ఉంది అని అర్థం. సో యు ఆర్ ద బెస్ట్ గాడ్ చూజన్ చైల్డ్. అద్దంలో చూసుకొని యు ఆర్ సో బ్యూటిఫుల్ అనుకోండి. యూ లుక్ సో బ్యూటిఫుల్ ఇన్ యువర్ ఐస్. ఎప్పుడైతే మీ కళ్ళకు మీరు అందంగా కనిపించడం స్టార్ట్ చేస్తారో ఎవరు ఇలాంటి అన్నా కూడా చల్ అనుకుంటాం. సో డెవలప్ దట్ కాన్ఫిడెన్స్. మీకు ఎగ్జాంపుల్గా ప్రియాంక చోప్రా అని చెప్పాను, నిజంగా కూడా ఫాలో హర్. అసలు ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. అది ఓవర్ షేడ్ చేయాలి మీ బ్యూటీని. మిమ్మల్ని చూడగానే అబ్బా ఏముందిరా ఈ అమ్మాయి అనిపించేటట్టు మాత్రం చేయండి. అలా కాన్ఫిడెన్స్ కనుక మా ఈ వీడియో చూసి డెవలప్ చేసుకున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ని ఈ వీడియో చూసి చేంజ్ అయ్యాము అని షేర్ చేయండి. మేము ఖచ్చితంగా ఆ మెసేజ్ని ఇక్కడ చూపిస్తాం. తప్పకుండా, డెఫినెట్గా. థ్యాంక్ యూ మ్యామ్. చాలామంది ఆడపిల్లలకి పెయిన్ ఉంటుంది, వాళ్ళందరూ సైట్ తీసుకొని క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.